వెల్కమ్ టు 77 న్యూస్. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద జిల్లాలో 2.72 లక్షల మంది రైతులకు 180.15 కోట్లు బహుళ పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం, పశు పోషణను ప్రోత్సహించాలి. కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కర్నూలు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద జిల్లాలో 2,72,750 మంది రైతులకు 180.15 కోట్లు లబ్ధి చేకూరిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. కల్లూరు మండలం ఉలిందకొండలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్నీనో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు శాస్త్రీయ సాగు పద్ధతులు అనుసరించాలని సూచించారు. జిల్లాలో 92,000 ఎకరాల లక్ష్యానికి గాను 70,000 ఎకరాల్లో PMDS కార్యక్రమం అమలు చేశామని, 60,000 ఎకరాల్లో విజయవంతంగా మొలకలు వచ్చాయని తెలిపారు. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా బహుళ పంటల సాగు చేపట్టాలని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, వ్యవసాయంతో పాటు పశు పోషణను అనుబంధ వృత్తిగా చేపట్టాలని కలెక్టర్ కోరారు. యూరియా, DAP ఎరువుల కొరత లేదని, రైతులు అపోహలు నమ్మవద్దని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి 20,000 సాయం అందిస్తోందన్నారు. గోరకల్లు రిజర్వాయర్కు 58 కోట్లు, అలగనూరు రిజర్వాయర్కు 36 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత కింద పాణ్యం నియోజకవర్గంలోని 32,978 మంది రైతులకు 22.06 కోట్ల చెక్కును కలెక్టర్, ఎమ్మెల్యే అందజేశారు. ఎన్నిక ఉండటంలో ఈరోజు రైతులకు ఒక పండగ నడుస్తున్నది. ఈరోజు రైతులకు ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2,000, స్టేట్ గవర్నమెంట్ నుంచి 5,000 ఇవ్వడం అనేది ఆనందదాయకం. అంతేకాదు రైతుకు ఏమి కావాలని
అన్న తక్షణమే సెంట్రల్ అయితే మీ స్టేట్ అయితే మీ స్టేట్లో అయితే ప్రతి ఒక్కరికి యాప్ల ద్వారా ఇంటింటికి వచ్చి మీకు యూరియా డిఏపీలు కూడా మీరు ఎక్కడికి వెళ్ళకుండా సెల్ ద్వారానే ఇవ్వడానికి అని సెల్లో మెసేజ్ ద్వారానే మీకు మీ చేనుకి ఎంత యూరియా పడుతుంది, ఎంత డిఏపి పడుతుంది, ఏం విత్తనాలు కావాలా, మీ వ్యవసాయ భూమి ఏ విధంగా ఉంది అన్నీ చూసి రైతులను ఎన్ని విధాలుగా ఆదుకుంటున్నందుకు ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అంతేకాకుండా ఈరోజు ప్రతి గ్రామానికి అందిన కాలువల నుంచి నీళ్ళు ఇచ్చి ప్రతి రైతుని ఒక సంతోషపరుస్తూ ప్రతి గ్రామంలో పండగ మామూలుగా అయితే ఒకరికి జాబ్ వస్తే వారికి ఒక ఇంట్లోనే పండగ ఉండేది. ఇప్పుడు ఒక ఊర్లో ప్రతి రైతుకు జాబ్ వచ్చినట్టే. వాళ్ళు 2 కార్ల పంట తీశారంటే వారికి ఎక్కలేని ఆనందము. ఇన్ని రోజులు ఒక కారు పంట తీయడానికి రాయలసీమలో చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటిది ఇప్పుడిప్పుడే రాయలసీమలో 2 కార్లు 3 కార్లు తీసుకొని ప్రతి రైతు కూడా అంచెలంచెగా ఎదిగి ఒక సాఫ్ట్వేర్ కానీ ఒక కలెక్టర్లు సంపాదలేనంత డబ్బులు సంపాదడానికి ఈ మధ్య ముందుకు వస్తున్నారు. సాఫ్ట్వేర్ జాబ్లు అయితే మామూలు ప్రైవేట్ చాలా జాబులను రిజైన్ చేసి రైతుగా దిగి కొత్త రకాల పంటలు వస్తున్నాయి ఈ కాలంలో. ఆ పంటలన్నిటినీ పండించి ఒక ఎకరాకే 15 లక్షల పంట తెచ్చిన వాళ్ళు ఉన్నారు, 12 లక్షలు తెచ్చేవారు ఉన్నారు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మన సీఎం సార్ గారు చెప్పారు. అలాంటి వర్కులు ఉన్నాయి. అయితే కొంచెం దీనికి మనం అందరము గ్రహించి అవి ఎక్కడ ఏ పొలంలో వస్తాయి, ఏ విధంగా వస్తాయి అని వేసుకొని ముందుకు సాగి ప్రతి రైతు ఒక రాజుగా ఎదుగుతాడు రాబో కాలంలో ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సింగిల్ విండో చైర్మన్ ఉల్లిందకొండ ఈవి రమణ. సింగిల్ విండో చైర్మన్ ఉల్లిందకొండ ఈవి రమణ. ఈ మధ్యనే ఒక్క నిమిషం